ఫోకస్ నేను ఆశ. హర్యానా అసెంబ్లీ సమరంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాల మీద ఉచితాలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు అధికార విపక్షాల మధ్య పరస్పర ఆరోపణల మధ్య ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో జోరును చూపిస్తున్న కాంగ్రెస్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మోదీ ప్రభుత్వంపై హర్యానా ప్రజలు నమ్మకం కోల్పోయారని కాంగ్రెస్ ఆరోపించింది. 3 వ్యవసాయ సాగు చట్టాల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించింది. రైతుల జీవనంపై బీజేపీకి ఉన్న విజన్ను వివరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2021లో వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఎటుపోయాయి, వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ప్రశ్నించారు. హర్యానా రైతులు మోదీ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారంటూ జయరాం రమేష్ విమర్శించారు. రైతులకు బీజేపీ ద్రోహం చేసిందని పేర్కొన్న జయరాం, వారి గళాన్ని వినిపించేందుకు రైతులు మరోసారి వీధుల్లోకి రావాల్సి వచ్చిందని, అలాంటి వారిపై లాఠీచార్జ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై బాష్పాయువులు ప్రయోగించారని, రైతుల సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. రైతులకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని కాంగ్రెస్ ఇస్తుందని, రుణమాఫీతో పాటు 30 రోజుల్లోగా పంట బీమా చెల్లిస్తుందని జయరాం రమేష్ హామీ ఇచ్చారు. మహిళల భద్రతపై కూడా బీజేపీ నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ మండిపడ్డారు. హర్యానా కుమార్తెలు, మహిళా రెసిడెంట్లపై బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డారని, ఆయనను శిక్షించడానికి బదులుగా అతడి కుమారుడికి టికెట్ ఇచ్చిందంటూ జయరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి మోదీ కా పరివార్లో ఆశ్రయం కల్పిస్తున్నారని, నారీ శక్తి అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితమైందని, మోదీ పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా అంటూ జయరాం రమేష్ ప్రశ్నించారు. బీజేపీ పాలనలో హర్యానాలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జయరాం రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. హర్యానాలో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, దీంతో కాంగ్రెస్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా బంధు ప్రీతి స్పష్టంగా కనిపిస్తోందని మోదీ విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పురుడు పోసుకుందని దుయ్యపట్టారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వారు వారసులు, మధ్యవర్తులకు అప్పగించిందని మండిపడ్డ మోదీ, బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. పారిశ్రామిక వృద్ధితోనే దళితులు, పేదల సాధికారత ముడిపడి ఉందని అంబేద్కర్ పేర్కొన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హర్యానాలో మహిళల భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర అనేక విషయాన్ని బీజేపీ విఫలమైందని కాంగ్రెస్ చెబుతోంది. రైతు ఉద్యమాలు చేసిన రైతులపై దాడులకు పాల్పడిన బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరుతోంది కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని చెబుతోంది. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. హర్యానాలోని కీలక వర్గాలకు లబ్ధి చేకూరేలా గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నింటినీ అమలు చేస్తామని చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని బీజేపీ చెబుతోంది. తమ పాలనలోనే హర్యానాతో పాటు దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోందని చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది బీజేపీ. హర్యానాలోని కీలక వర్గాలకు ప్రయోజనం చేకూరేలా పలు స్కీంలను అమలు చేస్తామని హామీ ఇస్తోంది. ముఖ్యంగా హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో తామే ఉన్నాం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది. హర్యానాలో బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్లతో పాటు ఇతర వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది.
తమ ప్రభుత్వ పాలనపై సహజంగా ఉండే వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే హర్యానా ఓటర్ల మద్దతును ఏ పార్టీ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి హర్యానా ఓటర్ల మద్దతును ఎవరు కూడగట్టుకుంటారనేది చూడాలి. మరి ఇది ఇవాల్టి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.